మెయింటైన్ చేశారు. ఆయన ఉన్నప్పుడు ఉన్న ఇల్లు అండి, ఇది కొత్తగా కట్టినట్టున్నారు. ఇది కొత్త ఇల్లు. ఆయన ఉన్నప్పుడు ఇల్లు పక్కన ఇల్లు ఉందండి, ఇంకా అలాగే ఉంది. గుర్తుగా ఉంచాము. ఓకే. ఆయన బెడ్రూమ్ అలాగే ఉంటుంది, అన్నీ అలాగే ఉండి అలాగే మెయింటైన్ చేసాం. ఇది ఏదన్నా నెహ్రూ గారు పేరు ఉంది, మీ అందరి గారు తెలుసు, నెహ్రూ గారు దొడ్డు అని చెప్పని. అవును, అదే విధంగా మెయింటైన్ అవుతాం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎన్నికల్లో అండి, సరే ఇన్ని ఎదురు దెబ్బల తర్వాత మళ్ళీ బరిలోకి దిగిపోతున్నారు ఈసారి విజయవాడ ఈస్ట్ నుంచి. అక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నారు, ఆల్రెడీ 2 సార్లు గెలిచిన వ్యక్తి. రెండవది వచ్చేసి ఈ బెజవాడలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పోటీ చేయటం అనేది పెద్ద సాహసం కదా, ఎందుకంటే రాజధాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. రాజధానిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే ఇవన్నీ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు? విషయం అండి, అమరావతి రాజధాని అనే చట్టం ద్వారా విజయవాడని చంపేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇదివరకు మీకు గుర్తే ఉంటుంది, రియల్ ఎస్టేట్ అంటే ఇదివరకు గన్నవరం వైపు, ఎన్కేపాడు, తర్వాత రామవరపాడు అపార్ట్మెంట్లు, ఇటు పక్క నుంచి అటు పక్క దాకా మన వెంచర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఎన్ని లేఅవుట్స్ కానివ్వండి, ఇటు పక్క మన కంకిపాడు వైపు, పెనంలూరు వైపు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో విజయవాడ నగరంలో కానివ్వండి, నగరం చుట్టుపక్కల కానివ్వండి, అపార్ట్మెంట్ కొనేవాడు అమ్మేవాడు ఎవరు లేదు. కొనాలనుకునేవారు అమ్మేవారు అమరావతి అని చెప్పి నిలిపారు. కానీ వేలాది మంది ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెస్లో పాపం అపార్ట్మెంట్లు ఉంటే ఖాళీగా ఉన్నాయి. అంటే నాన్నగారు ఒక మాట అనేవారు, బాగా గుర్తు, మీడియా వాళ్ళందరూ వచ్చినప్పుడు, మీరు బేసిక్గా అందరూ హైదరాబాద్లో ఉంటారు కదా, మీరు ఒక్కడ బెజవాడలో గుండదల్లో మాత్రం ఉంటారు ఎందుకని అడిగితే ఆయన ఏమంటారంటే, మీ అందరికీ క్యాపిటల్ హైదరాబాద్ ఏమో, నా క్యాపిటల్ బెజవాడ అనే అందరికీ. ఆ విధంగా విజయవాడ ఒక వాతావరణాన్ని సగం చంపేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా గ్రీన్ జోన్ చేశారు, మీకు గుర్తుంది. పెనలూరు మన యనమకుదురు నుంచి బందర్ దాకా గ్రీన్ జోన్. కట్టాలంటే పర్మిషన్లు, కట్టకూడదు, గైడ్ లైన్స్ పెట్టారు. ఎందుకు పెట్టారు? అమరావతి కోసం. ఫస్ట్ నూజివీడు అన్నారు, పాపం చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ నూజివీడు వెళ్ళి చాలా మంది కొనేసుకుంటే అది మార్చి అట్ట అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నారు, రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చేస్తున్నారు. రామర్పాడులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? నూజివీడులో 10 లక్షలు 60-70 లక్షలు పెట్టుకుంటే ఇప్పుడు 5 లక్షల గారు కొనేవాళ్ళు లేరు, అప్పులు పాలైపోయి చెప్పి ఆత్మహత్య చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు చేయండి. కానీ ఈరోజు ఎప్పుడైతే విక్రేంద్ర 3 రాజధానులు అన్నారో, మేము ఒకటే చెప్తున్నాం, అమరావతి గారు రాజధాని కాదని ఎవరన్నారు? రాష్ట్రంలో 3 క్యాపిటల్, అమరావతి గారు ఒక క్యాపిటల్. కానీ ఎప్పుడైతే అది అనౌన్స్ అయిందో విజయవాడ చుట్టుపక్కల వ్యాపారం పెరిగింది, అమ్మకాలు జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లేఅవుట్స్ వ్యాపారం జరుగుతుంది. ఇవన్నీ గారా ఇప్పుడు జరుగుతుంది. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ వైనాట్ 175 అని జగన్ గారు అంటూ ఉంటే, కాదు వైనాట్